మంచి బట్ట ఇవ్వలేదు, తినడానికి మంచి తిండి పెట్టలేదు, పిసినారిగా ఉంటూ మాకు నరకం చూపించాడు. అలా ఉండి సంపాదించిన ఆ సొమ్ము మాకు వద్దు, అది నువ్వే తీసుకెళ్ళు, అది మాకు రూపాయి వద్దు. మేము కష్టపడగలము, మేము కష్టపడి సంపాదించుకోగలము, మాకంటూ దేవుడు ఉంది, మాకంటూ మేము సంపాదించుకున్నాం, మా పిల్లలను మేము పోషించుకోగలము, ఆ సొమ్ము మాకు వద్దే వద్దు, నువ్వే తీసుకెళ్ళని వీళ్ళు రోషంగా, ఏ రోషం, తండ్రి మీద కోపంతో రోషంగా మాట్లాడి వెళ్ళిపోయారు. అలే వేరొకడు అంటే అందరూ కష్టపడుతుంటారు కానీ వాళ్ళు తినరు. వారి కష్టము ప్రభు చిత్తం అయితే మనమే తింటాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తి కష్టపడ్డాడు కానీ కొడుకులు ఎవరు తినలే, భార్య తినలే, పక్కనోడు ఎవరు తిన్నాడు, విద్య కట్టించాడు, బిజినెస్ చేశాడు, మంచి గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. అది దేవుడి దీవెన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, సొలొమోను మహారాజు పెద్ద కష్టమేం పడలేదు, ఆయన చెమటేం కాల్చలేదు, ఆయన ఏమి యుద్ధాలు చేసి ఆయన ఏం పెద్ద సూర్యుడేం కాదు. కేవలం తన తల్లి అయిన బత్షెబను బట్టి, తన తండ్రి అయిన దావీదును బట్టి సొలొమోను మహారాజు గొప్పగా దీవించబడ్డాడు. దీవించబడిన ఈ సొలొమోను మహారాజు అంట అహంకారం వచ్చేసింది ఈయనకి ఇంకా గౌరవం వచ్చేసింది. ఈయన మత్తి పనిచేయట్లేదు, కళ్ళకు కొవ్వు వచ్చేసింది, కళ్ళకు కొవ్వు అడ్డం వేసి ఈయన మారిపోయి, టోటల్గా మారిపోయి, స్థితిగతులన్నీ మారిపోయి తాను పాపం వైపు తిప్పబడ్డాడు. ఈ సొలొమోను మహారాజు పాపం వైపు తిప్పబడి, పాపం వైపు మళ్లించబడి, విగ్రహారాధన చేస్తూ, గుళ్ళు కడుతూ, ఏ దేశానికి వెళ్తే చుట్టుపక్కల దేశాలన్నీ ఈయనకు లోబడితే ఆ దేశానికి వెళ్ళడం, అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అక్కడ గుడి కట్టించడం, అక్కడ టెంకాయ కొట్టడం. ఈ దేశానికి వెళ్ళడం, ఆ దేశంలో ఈ అమ్మాయిని వస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అక్కడ గుడి కట్టించడం, ఆ అమ్మాయితో పాటు టెంకాయ కొట్టడం, స్తోత్రం అనడం. హల్లెలూయా. అలాగున చుట్టుపక్కల దేశాలంటే దాదాపు 1000 దేశాలు పైన, అన్ని దేశాలకు సొలొమోను మహారాజు రాజు. ఈ దేశాల చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న రాజకుమార్తెలు అందరినీ పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 1000 మంది, 700 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉంచుకున్నవాళ్ళు. దాదాపు 1000 మంది భార్యలతో బైబిల్ చెప్తుంది. సొలొమోను మహారాజు అంట మహా జ్ఞానం కలిగిన వాడై ఉండి, మహా తెలివి కలిగిన వాడై ఉండి, మహా సంపద కలిగిన వాడై ఉండి, అన్నీ వచ్చేసరికి తన దేవుడికి దూరం అయిపోయి, పాపంలో పడి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి, తానంట కామం కలిగి, కామతురత కలిగిన వాడైపోయాడంట. కామతురత. హల్లెలూయా. నేను చెప్పలేను, బైబిల్లో చెప్తుంది. సొలొమోను మహారాజు అంట తల్లి ప్రార్థన బట్టి దేవుడు సొలొమోను ఆశీర్వదిస్తే, ఈ సొలొమోను అంట కామ దురద కలిగిన వాడై 1000 మందిని పెళ్లి చేసుకొని, విగ్రహారాధన చేసి, టెంకాయలు కొట్టి, గుళ్ళు కట్టించి, గోపురాలన్నీ పెట్టించి, దేవుడికి కోపం తెప్పించి, అంతేకాదు సొలొమోను దేవుడు పిలుస్తుంటే ఇటు ఎగిరించుకుంటూ వెళ్తున్నాడంట. మొదట్లో ఏమో రాజే కూర్చున్న, మొదట్లో ఏమో దేవా నాకు జ్ఞానం ఇవ్వు దేవా, నాకు సంపదనివ్వు దేవా, నాకు తెలివినివ్వు దేవా అని ప్రార్థన చేసి దేవుని సన్నిధిని కనిపెట్టుకున్న సొలొమోను సంపద వచ్చేసి, డబ్బు వచ్చేసి, హోదా వచ్చేసరికి ఆయనంట దేవుడే పిలుస్తున్నా, దేవుడే కదిలిస్తున్నా, దేవుడే మాట్లాడుతున్నా లొంగట్లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను, ఓ సొలొమోను పలకలే. చూశాడు మళ్ళీ ఒక నెల, ఓ 2 నెలలు చూశాడు, ఓ 3 నెలలు చూశాడు, సంవత్సరం చూశాడు, మరలా వచ్చాడు, మరలా సొలొమోను పలకలే. ఇంతగా మకురెక్కి దేవుడు పిలుస్తున్నా పలకకుండా, దేవునికి విధేయులు కాకుండా, దేవుణ్ణి కోపం తెప్పించి, దేవుణ్ణి గాయపరిచే వాళ్ళు సొలొమోను వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేము మనం? రోగం వస్తేమో దేవుడు కంట్లో కనిపిస్తాడు మనకి, ఇలా బాగలేకపోతే దేవుడు కనిపిస్తాడు, ఇలా ఏదైనా బాగుండి కొంచెం ఆరోగ్యం అన్ని బాగుంటే దేవుడు కనపడడు మనకు. దేవుడు పిలిచినా మొత్తుకున్నా కనపడడు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుస్తున్న సొలొమోను పలకలేదు, వినలేదు, మాట లొంగలేదు. లొంగక ఇక మూడోసారి దేవుడు తన ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అంట వినలేదంట, అసలు వినట్లేదంట. చూడండి ఆ మాట చూపిస్తా ఒకసారి. 11వ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబర్ 290, 11వ అధ్యాయం 1వ వచనం. పేజీ నెంబర్ 290, 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, హిదీనీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె గాక ఆ జనులలో ఇంకా అనేక మందిని పరమ స్త్రీలను మోగించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. చూడండి, నేను చెప్పలేదు ఆ మాట, బైబిల్ చెప్పింది. 11వ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబర్ 290, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. 290 పేజీ నంబర్, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. అమోనీయులు, ఎదోమీయులు, మోయాబీలు, సిదోనీయులు, హిదీనీయులు అను జనుల మీ హృదయములను మీ దేవతల వారి దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మందిని పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తె భార్యలను 300 మంది ఉపవత్తులు అనగా ఉంచుకున్న వారును ఉండిరి. అనగా మొత్తం 1000 మంది సొలొమోనుకు ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును అన్ని దేవతల తట్టు తిప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడైన యెహోవా 11వ అధ్యాయం పేజీ నంబర్ 290, మొదటి రాజుల గ్రంథం, పేజీ నంబర్ 290, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతల తట్టు తిప్పబడితివని అతనికి ఆజ్ఞాపించగా సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా నిజం? కామ దురద కలిగిన వాడే దురద వచ్చేసిందట, కామ దురద. హల్లెలూయా. కొంతమందికి డబ్బు దురద, కొంతమందికి బలగం దురద, కొంతమందికి బంధాల దురద, కొంతమందికి కుటుంబం దురద, కొంతమందికి అయితే ఏం బయట ఏముంటే వాళ్ళు వీళ్ళైతే చీక, ఇదొక దురద. కొంతమందికి కుటుంబంలో పిల్లల మీద దురద, భర్త మీద దురద, భార్య మీద దురద. హల్లెలూయా. ఈ సొలొమోను మహారాజు కంట కామ దురద కలిగిన వాడే. నేను చెప్పలేదమ్మా, బైబిల్ చెప్తుంది. కామ దురద కలిగిన వాడై 1000 మందిని ఉంచుకున్నాడు. అంతేకాదంట అన్య దేవతల దగ్గరికి వెళ్ళి టెంకాయలు కొడుతూ, అంతరాలు కడుతూ, టెంకాయలు కొట్టి అంతరాలు కడుతూ గుళ్ళు గోపురాలు అన్ని కట్టి సర్వనాశనం అయిపోయిన తర్వాత దేవుడు 2 మార్లు అంటే 2 సార్లు పిలిచాడు, పలకలేదు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళా సొలొమోను సొలొమోను పిలిస్తే పలకలేదు. యెహోవా తట్టు హృదయం అంట తిప్పుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నారు, హృదయం పక్క తిప్పుకోబోయాంట. హల్లెలూయా. మనం తిప్పుకున్నట్టు. అన్నా ఇది తప్పన్నా చెయ్యకన్నా, అమ్మ ఇది తప్పమ్మా చెయ్యకమ్మా, మానుకోమ్మా, అమ్మ మారమ్మా, అమ్మ మార్పు చెందమ్మా, అన్న మారన్నా, అన్న మార్పు చెందన్నా అంటే మనము హృదయం పక్క తిప్పుకొని వెళ్ళిపోయినట్టుగా సొలొమోను మహారాజు కూడా అంట 2 సార్లు తన హృదయాన్ని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. తిప్పుకొని పోయిన తర్వాత ఏం జరిగింది చూడండి, అది ఒక్క మాట చెప్పి ముగిస్తా. సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతనిని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడంలో నీవు ఆచరింపక పోవుట నేను కనుగొని ఉన్నాను గనుక ఈ రాజ్యమును నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమై నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమై ఒక గోత్రమును నీకిచ్చేదనని యెహోవా
ఎదోమీయుడైన ఎదోమీయుడైన హదాదు అను ఒకనికి సొలొమోనుకు విరోధముగా లేపెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు సొలొమోను బాగా పరిపాలించిన రాజ్యాన్ని, ఇంతవరకు సొలొమోను బాగా పరిపాలించిన రాజ్యం బాగా పరిపాలించాడు. సొలొమోను ఇంతవరకు అడ్డం లేదు. సొలొమోనుకు ఎప్పుడైతే దేవునికి నాకెవడు అడ్డం లేడు, నాకెవడు చెప్పలేదని విచ్చలవిడిగా తిరిగిపోయాడు. విచ్చలవిడిగా విగ్రహారాధన చేస్తూ టెంకాయలు కొడుతూ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టుగా తాగి తిరుగుతూ చెడిపోయాడు సొలొమోను. అప్పుడు దేవుడు కొట్టాడు ఖచ్చితంగా. చూడండి, మనకి ఏమి అడ్డం లేదు. మనకు బాగా జరుగుతున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు మనం లొంగలేదనుకో, దేవుడు హఠాత్తుగా దాన్ని ఏదాన్ని అయితే నువ్వు పట్టుకొని దేని మీద నువ్వు ఆధారపడ్డావో, దేన్ని నువ్వు చూసుకొని నువ్వు పరిగెత్తుతున్నావో, దాన్ని వయసా, యవన జీవితమా, నీ శక్తి, నీ బలమా, నీ ఏముంది, దేన్ని తీసుకుని విర్రవీగుతున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడు తుంచి పారేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు రాజ్యాన్ని చూసుకొని సొలొమోను విర్రవీగితే దేవుడు అన్నాడు, ఈ రాజ్యాన్ని తీసి నీ శత్రువుకి ఇవ్వబోతున్నాను. ఆమేన్. నువ్వు కొంచెం విర్రవీగావు కదా, నా మంచివాడులే సొలొమోను మహారాజు, నాకు ఇష్టడుగా బ్రతుకుతున్నాళ్ళని నా మందిరాన్ని నీ ద్వారా కట్టిస్తాను, కొంచెం విర్రవీగావు కదా, కొంచెం రెచ్చిపోయావు కదా, ఇదిగో రాజ్యాన్ని తీసేసి నీ శత్రువుకి ఇవ్వబోతున్నా అని చెప్పి దేవుడు శపించాడు. హల్లెలూయా. సొలొమోను దేవుడు గద్దించాడు. అది మొదలుకొని తర్వాత ఏం జరిగిందో అది మనకు అనవసరం. కానీ అంత సంపద కలిగిన వాడు బత్షెబ ప్రార్థన చేసి సింహాసనం మీద కూర్చోబెడితే, అంత సంపద కలిగిన సొలొమోను ఆ ధనాన్ని, ఆ డబ్బును, తన జ్ఞానాన్ని, తన వివేకమును, తన తెలివిని, తన అందాన్ని చూసుకొని సొలొమోను తప్పిపోయాడు. సొలొమోను చెడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, దేవుని నుంచి వేరైపోయాడు, దేవుని నుంచి తొలగిపోయాడు. కామ దురద కలిగిన వాడై, దేవుని దృష్టిలో భ్రష్టుడై, అన్య దేవతల వైపు త్రిప్పబడి, అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు కూడా త్రిప్పి దేవునికి కోపం తెప్పించి దేవుని ఉగ్రతకు సొలొమోను మహారాజు పాత్రుడయ్యాడు. కనుక మీరు కూడా బీ కేర్ఫుల్. మీ ఎంత జాగ్రత్తగా మీరు ఉంటారో అంత జాగ్రత్తగా మీరు దీవించబడతారు. దేవుడు ఇచ్చింది ఏదైనా మీకు దేవుడు ఇచ్చింది ఏదైనా జాగ్రత్తగా, నమ్మకంగా, కృతజ్ఞత కలిగిన వారే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. పిల్లల్ని ఇచ్చాడా దేవుడు, మీకు కొంచెం డబ్బు ఇచ్చాడా, కొంచెం తెలివి ఇచ్చాడా, కొంచెం వివేచన ఇచ్చాడా, కొంచెం దేవుడు ఏదైతే నీకు సంఘంలో ఇచ్చాడో, బయట ఏదైతే నీకు పేరు ఉందో దాన్ని బట్టి దేవుడి కృతజ్ఞతలు చెల్లించి జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత అది దేవుడు నీ నుంచి దాన్ని తీసేసిన తర్వాత, నీ నుంచి దాన్ని దేవుడు తొలగించిన తర్వాత, అన్నా ఎక్కడ సేవకుడు అంటే ఏం చేసేది. నీ కుటుంబంలోనైనా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, ఎవరైనా మీరు నిర్లక్ష్యం ఉండి తర్వాత దేవుడు వారిని తుంచేస్తే, ఆ తర్వాత చేతులు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా ఏమీ చేసేది ఏమి ఉండదు. ప్రాణం ఉండంగానే, సమయం ఉండంగానే దేవునికి మీరు లోబడి, దేవునికి మీరు తలదించి మీ కుటుంబం కోసం, మీకోసం మీరు మొరపెట్టండి. ఎందుకంటే సొలొమోను తప్పిపోయినట్లుగా, సొలొమోను దేవుని కోపానికి గురైనట్లుగా నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు దేవుని కోపానికి గురి కాకుండా ఒకసారి మీరు చూసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. అంటే సొలొమోను కంటే మనం పెద్ద తోపేం కాదు. హల్లెలూయా. సొలొమోను కంటే మనమేం పెద్ద ఇదేం కాదు. సొలొమోను కంటే మనమేం పెద్ద భక్తిపరులం కాదు. సొలొమోను కంటే మనం పెద్ద ఇది కాదు. సొలొమోను మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే బైబిల్లో సామెతల గ్రంథం, పరమగీతం, ప్రసంగి గ్రంథం చదివితే అసలు జీవితం అనేది వద్దు, ఈ బ్రతికే నాకు వద్దు నాయన, దేవుడు ఉంటే చాలు అని అంతగా తన జ్ఞానాన్ని దారపోసి గ్రంథం రాశారు. ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం, పరమగీతం ఇవి చదివితే బైబిల్లో మైండ్ అంచేదంతే. వద్దు, ఈ లోకమే వద్దు అన్నంతగా అంత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను మహారాజు. అంతటి సొలొమోను మహారాజే లోకంలో పడిపోయాడు. ఎలా పడిపోయాడంటే తనకున్న దాన్ని బట్టి గర్విష్ఠుడై, తనకున్న దాన్ని బట్టి అతిశయపడి
లోకంలో పడిపోయాడు. అయితే పడిపోయినా చెడిపోయినా దేవుణ్ణైతే సొలొమోను విడిచిపెట్టలేదు. మరలా పడిపోయిన సొలొమోను తిరిగి మరలా లేచాడు. ఆమేన్, ఆమేన్. జ్ఞానం వచ్చింది సొలొమోనుకు, తెలివి వచ్చింది సొలొమోనుకు, బుద్ధి కలిగింది సొలొమోనుకు, మనోనేత్రములు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మహారాజు ఒక వండర్ఫుల్ మాట, లాస్ట్ పశ్చాత్తాపడ్డాడు. ఆయన మారాడు, ఆయనకు బుద్ధి వచ్చింది, ఆయనకు తెలివి వచ్చి ఆయన మారి తర్వాత సొలొమోను మహారాజు వండర్ఫుల్ గా ఒక మాట అంటున్నాడు. చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అయిపోయింది, ఆ మాట చెప్పి నేను ముగిస్తా. ప్రసంగి గ్రంథం, ప్రసంగి త్వర తీయాలి, పేజీ నెంబర్ 557. సామెతల గ్రంథం పక్కన చూడండి, ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం పక్కన ఉంటా చూడండి, సామెతల గ్రంథం పక్కన ప్రసంగి గ్రంథం. ఒకసారి 1:1 అందరు తీశారా? బైబుల్ ఉన్న వాళ్ళు పేజీ నెంబర్ 557, సామెతల గ్రంథం పక్కన చూడండి, పేజీ నెంబర్ 557, 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అయిపోయింది, నేను ముగిస్తాను ఇంకే మాట చెప్పి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అందరు బైబిల్ తీయాలి. 557 పేజీ నెంబర్ 557, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చదువు. దావీదు కుమారుడు యెరూషలేములో రాజై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి, హల్లెలూయా. ఈ సొలొమోను మహారాజు పేరు, మరొక పేరు ప్రసంగి. ఎందుకు ప్రసంగి పెట్టారంటే ఈ ఒక్క మాట మీకు చెప్తా. సొలొమోను గురించి ప్రసంగి అని ఎందుకు పెట్టారు పేరంటే కొంతమంది తెలుసుకోవాలి బిడ్డలు, మీకు అర్థం కావాలి బైబిల్ గురించి తెలియాలి. ప్రసంగి అంటే ఎందుకు ప్రసంగి పేరు పెట్టారు? ప్రసంగి అంటే సొలొమోను మహారాజే. ఈయనకు ప్రసంగి అని పేరు. అంతేకాదు, ఈయన సొలొమోను మహారాజు మరొక పేరు కూడా ఉంది, యెదిద్యా. ఈయనకు మరలంగో పేరు కూడా ఉంది, ఈ ప్రసంగి అని. ఈ ప్రసంగి అని ఎందుకు పెట్టారంటే ఈ ప్రసంగి గ్రంథం దగ్గరికి వచ్చే దగ్గర నుంచి ప్రసంగి, సామెతలు, తర్వాత 2 పరమగీతం, ఈ 3 ఈ సొలొమోను మహారాజు రాశాడు. ఏం రాశాడు అంటే ఈయన బోధించాడు. ప్రసంగి అంటే బోధకుడు. అర్థం ఏమిటి అంటే ప్రసంగి అంటే బోధకుడు, ప్రసంగి అంటే బోధించేవాడు, ప్రసంగి అంటే జ్ఞానాన్ని బోధించేవాడు, జ్ఞానాన్ని వివరించేవాడు, జ్ఞానాన్ని ప్రకటించేవాడు. ప్రసంగి అంటే ప్రకటించేవాడు, బోధించేవాడు, నాయకుడు. హల్లెలూయా. అందుకు ఈ గ్రంథానికి ప్రసంగి అని పేరు పెట్టారు. ఇది రాసింది సొలొమోను మహారాజే. పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన పశ్చాత్తాపడి సరెండర్ అయిపోయాడు దేవునికి. సరెండర్ అయిపోయి ఇంకా ఏమొద్దు నాకు అనుకొని ఆయన రాశాడు. దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన రాసిన గ్రంథమే ఈ ప్రసంగి గ్రంథం. అందుకే ఆయన పేరు బోధకుడు అనగా ప్రసంగికుడు అనగా ప్రసంగి. ఆయన అంటున్నాడు చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజై ఉండి ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము. ప్రసంగి చెబుతున్నాడు, వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమీ లేదు. తరమెమ్మడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచును. భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచును. సూర్యుడును ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించి స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణ దిక్కుకు పోయి ఉత్తర దిక్కుకు తిరుగునట్లు మరలా తిరుగు తన సంచార మార్గము తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిమ్ముట ఎల్లప్పుడూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపచాలరు. చూచుట చేత కన్ను తృప్తి నొందకున్నది. హల్లెలూయా. చూడండి, 1000 మందిని చూసి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ మాట నాకు బహుగా గుచ్చుకుంది. ఎందుకంటే చూశాడు, ఈ దేశానికి వెళ్ళాడు, చూశాడు, ఈమెను పట్టుకున్నాడు. ఈ దేశానికి వెళ్ళాడు, చూశాడు, ఈమెను పట్టుకున్నాడు. ఈ బంగారాన్ని పట్టుకున్నాడు, ఈ ధనాన్ని పట్టుకున్నాడు, ఈ గుర్రాన్ని పట్టుకున్నాడు, ఈ పిండిని, మొత్తాన్ని అంతా, ఆ పొలాన్ని, ఆ బంగ్లాను, ఆ బంగ్లాలో ఉన్న అమ్మాయిని,
ఈ రాజు భార్యను రాజు కూతుర్ని అందరిని చూశాడు. కంటికి చూసిన తర్వాత చూసి అనుభవించి అంటున్నాడు. చూడు ఏమంటాడు, కంటికి తృప్తి అనేది లేదంట. హల్లెలూయా. ఎంత చూసినా దీనికి తృప్తి ఉండదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ కంటితో ఎంత చూసినా నీకు తృప్తి ఉండదు. నువ్వు ఎంత తిన్నా నీకు తృప్తి ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా నీకు తృప్తి ఉండదు. నీకు ఏం తెచ్చి ముందర పెట్టినా తృప్తి ఉండదు. ఏదో ఒకటి కావాలి సత్యంత వరకు కావాలనిపిస్తుంది కనుక ఈ లోకంలో మనకు తృప్తి ఉండదు కనుక అంత సమస్తము వ్యర్థమే. ఏమి లేదు, అంతా వ్యర్థమే అని ప్రసంగి చెప్తున్నాడు. చూడండి, చూశాడు. ఈ మంది చూసి డబ్బును, ధనగాన్ని, భోగాన్ని అన్నిటిని అనుభవించి చెప్తున్నాడు, అంతా వ్యర్థమే. భార్య అయినా వ్యర్థమే, ఒప్పుడు భర్తైనా వ్యర్థమే, ఉంచుకున్నా వ్యర్థమే, ఏమి లేదు. పెళ్లి చేసుకున్నా ఏమీ లేదు, పిల్లలు కన్నా ఏమీ లేదు, బంగారు ఖర్చులో కూర్చున్నా ఏమీ లేదు, పొట్టేలు మాంసం తిన్నా ఏమీ లేదు, దొన్నపోత తిన్నా ఏమీ లేదు, మేకపోత తిన్నా ఏమీ లేదు, జింక తిన్నా ఏమీ లేదు, చుట్టుపక్కల దేశాలని స్వాధీనపరచుకున్నా ఏమీ లేదు, నా ఇంటి నిండా బంగారం పెట్టుకున్నా ఏమీ లేదు, నా ఇంటి నిండా కుమారులు, కుమార్తెలు, భార్యలున్నా సంతోషము లేదు. ఏం పెట్టుకున్నా నాకు సంతోషం లేదు. 20 మంది, 50 మంది, 1000 మంది నా చుట్టూ బాడీ గార్డు పెట్టుకున్నా తృప్తి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అన్ని వ్యర్థమే. అన్నిటిని విడిచిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నాకు జ్ఞానోపదేశం అయింది అంటున్నాడు ప్రసంగి. హల్లెలూయా. మరి మీకేమైంది? ఏదైనా అయిందే మీకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత వ్యర్థమంటూ ఒక వండర్ఫుల్ మాట అంటున్నాడు. చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. కింద 12వ అధ్యాయం 1వ అధ్యాయం, ఆకాశం కింద జరుగుచున్నది అంతటిని జ్ఞానం చేత. ఈ ఒక్క మాట బాగా వినండి, మనసు పెట్టండి. హల్లెలూయా. ఒకసారి పిక్క చప్పండి, ఒకటి అయిపోయింది. ఒక్క మాట మనసు పెట్టండి, నేను ముగిస్తా. చాలా లోతైన మర్మం. ఒక్క మాట మీరు ఆలోచించండి, ఒక్క మాట మీద మనసు పెట్టండి, చాలా నేను ముగిస్తా. చూడండి, ఆకాశం కింద జరుగుతున్న అన్నిటిని. హల్లెలూయా. ఒకసారి పిక్క చప్పండి, ఒకటి మనకు సందేహం చేసుకో సందేహం చప్పండి, ఒకటి నేను చెప్తా. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11, 12, 13 వచ్చిన చదువుకుని ఇంటికి వెళ్ళాక వండర్ఫుల్ ఉంటాయి. నేను చెప్తా చూడండి. హల్లెలూయా. అందరూ ఒకసారి నా వైపు చూడాలి, పిల్లలు చప్పట్లు కొట్టాలి. ఒకసారి కోటాలు నా వైపు చూడాలి. అయిపోయింది. చూడండి, ఆయన చెప్తున్నాడు, భూమి మీద అనగా సూర్యుని కింద భూమి మీద నేను పడినంత వ్యర్థమే, అంత వ్యర్థమే. అయితే నా జ్ఞానం చేత సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై తానే జ్ఞానం ఇచ్చాట దేవుడు. హల్లెలూయా. సొలొమోను గురించి చెప్తే చాలా మంది ఎన్ని వారాలు, దాదాపు కొన్ని వారాలు సొలొమోను గురించి చెప్పొచ్చు. కానీ దేవుని చిత్తం అయితే మరలా ఇంకోసారి ఇంకో మార్గంలో, ఇంకో కోణంలో మీకు సొలొమోను గురించి వివరిస్తాను. అయితే సొలొమోనుకు దేవుడే సాక్షాత్ ప్రత్యక్షమై సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఆ జ్ఞానం చేత చుట్టుపక్కల దేశాలని స్వాధీనపరచుకొని, దేశాలే కాదు ఆ దేశంలో ఉన్న రాణులను, ఆ దేశంలో ఉన్న రాజుల భార్యలు సైతం ఆయన లోపరుచుకున్నాడు. వారినే కాదు, వారి ఇంట్లో ఉన్న బంగారాన్ని, వారి ఇంటిలో ఉన్న గుర్రాలను, వారి దగ్గర ఉన్న బంగారు వజ్రాలను, వెండిని, వారి దగ్గర ఉన్నదన్నీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళ కూతురును స్వాధీనపరుచుకున్నాడు, వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. ఒక ఊపు ఊపాడు. హల్లెలూయా. మరి లేకపోతే 1000 మంది ఎలా వస్తారు? 1000 మంది భార్యలు ఎలా వస్తారు చెప్పండి? అసలు 1000 మంది భార్యలతో ఎలా సంసారం చేశాడు ఈయన అయ్యగారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 1000 మందితో ఎలా సంసారం చేస్తారు? ఒక్క భార్యతో అలాడిపోతుంటే. ఈ దేశానికి వెళితే ఇక్కడ భార్య, ఆ దేశానికి వెళ్తే అక్కడ 1000 మంది భార్యలు. సల్మోను మహారాజుకు అమ్మ ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఈ సొలొమోను మహారాజు తెచ్చి కుర్చీలో కూర్చోబెడితే బచ్చబ్బా, ఈయన ఏమో 1000 మంది భార్యలు, ఒకరిద్దరు కాదు 1000 మంది ఎంజాయ్ చేస్తూ దెబ్బ పడింది, బలమైన దెబ్బ పడింది. దెబ్బ పడేసరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి రాస్తున్నాడు, అంత వ్యర్థమే.
ఏమీ లేదు ఈ లోకంలో. ఎంత చూసినా, ఎంత తిన్నా, ఎంత అనుభవించినాక ఏదో కావాలని ఈ శరీరం కోరుతుంది. కనుక ఏమీ లేదు ఈ లోకంలో, అంత వ్యర్థమే. ఒట్టిగా వచ్చాం, తిరిగి ఒట్టిగా వెళ్ళిపోవాలని చెప్తూ ఒక మాట అంటున్నాడు ఆయన. నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన వివేచనను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆ తెలివిని బట్టి నాకు ఒక్కటైతే అర్థమైంది. హల్లెలూయా. ఒక్కటైతే నాకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే ఈ లోకంలోకి మనం వచ్చాం ఒంటరిగా, ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోవాలి. అయితే దేవుడు మన కోసము ఒక పట్టణాన్ని ఉంచాడు, దేవుడు మన కోసము ఒక ప్రాంతాన్ని ఉంచాడు, దేవుడు మన కోసం ఒక చోట ఒక సంపద ఉంచాడు, దేవుడు మన కోసం అక్కడ తన రాజ్యాన్ని ఉంచాడు. ఆ రాజ్యానికి మనం వెళ్ళడానికి దేవుడు ఇక్కడ ఈ రాజ్యంలో దేవుడు మనల్ని పరిశోధించి శిక్షణ ఇస్తున్నాడు. ఈ శిక్షణలో, ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసమే ఈ లోకంలోకి వచ్చాము, అందుకోసమే శ్రమలు పడుతున్నాము, అందుకోసమే బ్రతుకుతున్నాము. మనము చనిపోయిన తర్వాత, అనగా పూర్తిగా శిక్షణ తీసుకొని పరిపూర్ణతలోకి మనం వచ్చి ఈ లోకాన్ని విడిచి మనం ఆ లోకాన్ని స్వతంత్రించుకోవాలని నా జ్ఞానము చేత నేను కనుగొంటిని అంటున్నాడు సొలొమోను మహారాజు. ఆమేన్. ఏమర్థమైంది అంటారు? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? హల్లెలూయా. ఏమర్థమైంది అంటే ఆ లోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో దేవుడు నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఏ ట్రైనింగ్? మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు పెడితే మనమేమో ఇంకా నాకు శాశ్వతంగా ఈ ఇల్లే నాకు శాశ్వతం, నా బిడ్డలే నాకు శాశ్వతం, నా బంధువులే నాకు శాశ్వతం, నా ఇల్లే నాకు శాశ్వతం, నాకు అన్ని శాశ్వతం. మనకి ఈ లోకంలో శాశ్వతం, అన్ని మనకు శాశ్వతం అయినట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. దేవుడు అంటున్నాడు, ఏది నీకు శాశ్వతం కాదు, ఏది నీతో రాదు, ఏది నీది కాదు. ఇక్కడ నీకు శిక్షణ ఇవ్వడానికి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చారా బిడ్డ అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. ఏం శిక్షణ? హల్లెలూయా. పోలీసులు చూసారా? మిలిటరీ వాళ్ళు, పోలీసు ముందు పోలీసు కావాలన్నా, గవర్నమెంట్ వాళ్ళు చూసారా? బ్యాంక్ మేనేజర్ కావాలన్నా బ్యాంక్ మేనేజర్కు ముందు శిక్షణ కావాలి. పోలీసు కావాలన్నా పోలీసు కూడా శిక్షణ కావాలి. పోలీసుకు శిక్షణ ఇచ్చి ఆ పోలీసు ఆ శిక్షణలో పాస్ అయిన తర్వాత అప్పుడు పోలీసు జాబ్ వస్తుంది. బ్యాంక్ మేనేజర్కు కోచింగ్ ఇచ్చి ఆ కోచింగ్ లో ఆ శిక్షణలో పాస్ అయిన తర్వాత బ్యాంక్ మేనేజర్గా పోస్ట్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాగున మనకు కూడా దేవుడు ఈ లోకంలో మనం కూడా పరిశోధించి అన్నిటిలోనూ సొలొమోను మహారాజు వలె అపవిత్రమై దేవునికి మనం విధేయులు కాకుండా, దేవుని కోపం తెప్పించుకోకుండా, బచ్చబావలే మనము మన పాపాలు ఒప్పుకొని సరెండర్ అయి దేవునితో కనెక్షన్ అయి దేవుని కనిపెట్టుకొని దేవుని రాజ్యానికి మనము సిద్ధపడి ఇక్కడ పాస్ అయి, ఈ శిక్షణలో పాస్ అయి, ఇక్కడ నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా మనం ఇక్కడ నిలబడి ఇక్కడ ఈ పరీక్షలో పాస్ అయి పరలోక రాజ్యాన్ని మనకిచ్చిన ఆ పోస్టు, మనకిచ్చిన ఆ జాబు, మనకిచ్చిన ఆ లోను మనము స్వాధీనపరచుకోవాలి. ఆమేన్. ఆమేన్. స్వాధీనపరచుకోవాలి. అందుకే దేవుడు ఈ లోకంలో శ్రమలు పెడుతున్నాడు, కష్టాలు పెడుతున్నాడు. ఈ లోకంలో అందుకే దేవుడు మనకు ఇబ్బందులు పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను మహారాజు పడ్డాడు, తిన్నాడు, అనుభవించాడు, తర్వాత పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పాపాన్ని ఒప్పుకొని సరెండర్ అయి మంచి నీతి వాక్యాలు రాసి దేవునికి సాక్షిగా బ్రతికి, దేవునికి ఇష్టడుగా బ్రతికి తాను మరణించాడు. అయితే తాను ఉన్న దినాల వరకు సొలొమోను మీదకి ఏ యుద్ధాలు రాలేదు, సొలొమోను మీదకి ఏ శత్రువు రాలేదు, ఏ రోగం రాలేదు. ఎందుకు రాలేదు అంటే 1000 మందితో కాపురం చేసిన, 1000 మందిని ఉంచుకున్నా, విగ్రహారాధన చేసినా, ఎన్ని చేసినా సొలొమోను మహారాజు మరల పశ్చాత్తాపడి సరెండర్ అయి అంతటితో దేవునికి లోబడి
దేవునికి ఇష్టడుగా బ్రతికి దేవుణ్ణి హత్తుకొని ఈ 1000 మందిని నెట్టేసి పక్కకు, ఈ 1000 మందిని పక్కకు తోసేసి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కనెక్షన్ అయ్యి దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి అమితంగా ఊహించని రీతిగా బీభత్సంగా ప్రాణం ఇచ్చేంతగా దేవుణ్ణి ప్రేమించి దేవునికి ఇష్టడై దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. ఆమేన్. మనం కూడా అలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి. ఒకవేళ నువ్వు నీది మొదటి మెట్ట, రెండో మెట్ట, మూడో మెట్ట. మొదటి మెట్టు అంటే కూర్చోబెట్టిన మెట్టు. కూర్చోబెట్టిన మెట్టు అయితే నువ్వు ఎప్పుడు నీకున్న స్థితిలో తగ్గింపు కలిగి, నీకు దేవుడు ఏదైనా ఇచ్చి పర్వాలేదన్నా అనుకుంటే నువ్వు ఉన్న స్థితిలో తగ్గింపు కలిగి, దీనత్వం కలిగి అలాగే నమ్మకంగా ఉండు. ఒకవేళ దాన్ని చూసి ఒకవేళ నువ్వు గర్విష్ఠురాలువై నీ స్థానాన్ని కోల్పోయి, నీకు ఇచ్చిన హోదాను కోల్పోయి దీనత్వానికి దిగి నరకాన్ని, శాపాన్ని అనుభవిస్తూ ఉంటే నువ్వు మరలా సొలొమోను వలె పశ్చాత్తాపడి, సొలొమోను వలె నువ్వు మరలా దేవునికి సరెండర్ అయి దేవునికి ఇష్టడిగా మారి నువ్వు అనేకులకు నక్షత్రం వలె నువ్వు నిలబడాలి. ఆమేన్. అనేకులకు నీవే ఒక నక్షత్రం కావాలి. ఆమేన్. ఈ 3 సూత్రాల్లో నీకు ఏది అవసరం? నేను 3 విషయాలు చెప్పా. ఈ 3 విషయాల్లో ఏ విషయంలో నువ్వు ఉన్నావు, ఏ మెట్టులో నువ్వు ఉన్నావు? పడిపోయిన మెట్టులు ఉన్నావా? సింహాసనం కూర్చున్న మెట్టులు ఉన్నావా? ఆ మెట్టులు జాగ్రత్తగా నమ్మకపోడు. పడిపోయావా? సొలొమోను మహారాజు వల్ల పడిపోయావా? తిరిగి మరలా లేచి నిలబడి మహాజ్ఞానివై అనేకులకు దీవెనకరంగా నువ్వు బ్రతకాలి. నీ కుటుంబం బ్రతకాలి, నీ పిల్లలు బ్రతకాలి, నువ్వు బాగుండాలి, నువ్వు దేవుని రాజ్యానికి చేరుకోవాలి, నీ పిల్లలు దేవుని రాజ్యానికి చేరుకోవాలి. ఇదే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్న మాట. ఆమేన్. ఆమేన్. బత్షెబా మంచి తల్లి, జ్ఞానం కలిగిన తల్లి, తన సంసారాన్ని, తన కుటుంబాన్ని కట్టుకుంది. మీరు కట్టుకోండి. మీరు నేను చెప్తున్నాను చూడండి, పిల్లలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఒక రోజు మీకు తీర్పు ఉంటుంది, ఒక రోజు మీకు లెక్క ఉంటుంది. జాగ్రత్త. చీలుస్తాడు దేవుడు మిమ్మల్ని. జాగ్రత్త. నాకు సంబంధం లేదు ప్రభువా, నాకు సంబంధం లేదు, మా మాట వినట్లేదు ప్రభు అంటే వినడు దేవుడు. ఖచ్చితంగా మిమ్మల్ని తాట తీస్తాడు. జాగ్రత్త. లెక్క అడుగుతాడు మిమ్మల్ని. పిల్లలు లేక, గర్భఫలం లేక గుడ్డుతనాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే మీకు నేను ఇచ్చాను కదా, ఇచ్చిన నీవు ఎంత ప్రార్థన చేసావు పిల్లల కోసం, ఇచ్చిన నేను నీ పిల్లల్ని ఎంత దేవుని సేవల ఖర్చు పెట్టావు, ఇచ్చిన నీ పిల్లలు దేవుని కోసం ఎంతగా వాడావు, ఎంతగా నీ పిల్లల కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశావు, ఎంతగా నీ పిల్లలు నా సాక్ష్యం నిలబెట్టావని దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. లెక్క అడుగుతాడు. జాగ్రత్త. ఆ రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు మీరు దోషులుగా నిలబడాలి. తోసివేయబడతారు అగ్నిగుండంలోకి. జాగ్రత్త. అన్న వాడు మారట్లేదు, మేమేం చేయాలన్నా? అన్న వాళ్ళు వినట్లేదన్నా, మేమేం చేయాలన్నా? అన్న వాళ్ళు ఏం చేయాలన్నా అంటే, ఒకవేళ నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ మాట వినకపోతే నువ్వు ఒక్కటే, నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుని కనిపెట్టుకుని దేవునితో మొరపెట్టు. నువ్వు చేసే పని అదే. నువ్వు మొరపెట్టు. నీ మొరలో కానీ, నీ ప్రాంతంలో కానీ, నీ క్రమంలో కానీ, నువ్వు చేసే భక్తులు కానీ ఎక్కడ లోపం లేకుండా చూసుకో. మిగతాది దేవుడు చూసుకుంటాడు అంతే. ఆమేన్. ఆమేన్. నీ భర్త మారలేదని నువ్వు మూర్ఖురాలు కావద్దు. నీ భర్త ఇదిగా ఉన్నాడని, నీ భర్త దారి తప్పాడని నువ్వు దారి తప్పి నువ్వు మూర్ఖురాలు కావద్దు. నీ దారిలో నువ్వు ఉండు. నువ్వు ప్రార్థన మాత్రం చెయ్యి. మారాడా ధన్యుడు అవుతాడు, మారాడా దేవుని రాజ్యానికి పాత్రలు అవుతాడు, మారలేదా కింద పాతాళానికి వెళ్ళిపోతాడు. నువ్వు మాత్రం దేవుని రాజ్యానికి వెళ్తావు. ప్రార్థన చేయుట నీ పని. ప్రార్థన చేయంతే. నువ్వు ప్రార్థన చేయడం ఆపేసి నువ్వు వారి మార్గంలో అనగా నీ భర్త మార్గంలో వెళ్తే నువ్వు మూర్ఖురాలు అయిపోయి దేవుని ఉగ్రతకు బానిస అవుతావు. హల్లెలూయా. నీ పిల్లలు మాట వినట్లేదని వదిలేసావా? వాడు ఏం చేసినా, వాళ్ళు ఏం చేస్తున్నా, ఏంది ఎలా తిరిగినా, ఏం చేసినా ముద్దు పెట్టుకొని బుజ్జగిచ్చావా? ఒకరోజు దేవుడు నీ తాట తీస్తాడు. జాగ్రత్త. తోలు తీస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తోలు తీసి కూర్చోబెట్టాలి. ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. ఖచ్చితంగా వాడిని గద్దించేటప్పుడు కుటుంబంలో పిల్లలు, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలు ఎవరైనా పిల్లలను గద్దించేటప్పుడు గద్దించాలి. అవసరమైతే కొట్టాలి. అవసరమైతే వారి కోసం మోకాలుండి ఉపవాసాలుండి పట్టుదలతో వారు మారేంత వరకు, వారు మారాలి, నువ్వన్నా చావాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అంతవరకు దేవుణ్ణి విడువక, పట్టు వదలక నువ్వు దేవుణ్ణి వేటాడాలి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
నీ కుటుంబంలో ఒకవేళ నీ భార్య అయినా, నీ కుటుంబంలో అనుకునేది ఏదైనా అది దేవుడు ఇచ్చేంత వరకు నమ్మకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోండి. బచ్చబ తన కుమారుడైన సొలొమోను మహారాజుని జ్ఞానం చేసి జ్ఞానవంతునిగా తీర్చిదిద్ది సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా మీరు మీ పిల్లలు సింహాసనం మీద కూర్చోవాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోధించేటప్పుడు బోధించగలిగిన వాడు బోధించేవాడు. ప్రకటిస్తున్నప్పుడు మీరు వినకపోతే ఆ సమయం వచ్చినప్పుడు ప్రకటించేవాడు ఉండడు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు చాలా నరకయాతన అనుభవిస్తారు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో మీరున్నారో, ఏ స్టెప్పులో మీరున్నారో జాగ్రత్త కలిగి మీ సంసారంలో మీ జీవితాన్ని కట్టుకోవాలైతే సొలొమోను మహారాజు ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి అంటే, తనున్న స్థితిలో నుంచి గర్విష్ఠుడైపోయాడు, కూలిపోయాడు, పడిపోయాడు. మరలా దేవుని స్వరాన్ని విని పశ్చాత్తాపడి దేవునికి సరెండర్ అయి దేవుని రాజ్యానికి చేర్చబడ్డాడు. మనం కూడా అలా బ్రతకాలి, మనం కూడా అలా నిలబడాలి. పడిపోవడం అనేది సహజమే, కాదనట్లేదు. పడిపోతాం, తప్పు చేస్తాం, పొరపడతాం. అయినా మరలా మనం లేవాలి, మరలా మనం సరి చేసుకోవాలి, మరలా మనం పరిగెత్తాలంతే. ఆగిపోకూడదు. తప్పు చేశావని అదే తప్పు చేసుకుంటా, పొరపడ్డామని అదే పొరపాటు చేసుకుంటా, దాంట్లోనే మనం పొరలకూడదు. దాన్ని వదిలి కడుక్కొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరి మనం ముందుకు సాగిపోవాలి. ఈ వాక్యము దేవుడి మీ హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి అది చిగురింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ ప్రభా, సొలొమోను గురించి మాతో అందరితో మాట్లాడావు ప్రభా. ధనాన్ని ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, బంగారాన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చావు దేవ. పాపంలో పడిపోయాడు, శాపంలోకి వెళ్ళిపోయాడు ప్రభా. మరలా పశ్చాత్తాపడి మంచి వాక్యములు సమస్తము వ్యర్థమేనని తెలుసుకొని సొలొమోను వలె మేము కూడా తెలుసుకొని సమస్తం వ్యర్థమేనని లోబడాలని నాతో మాతో అందరితో మాట్లాడే ప్రభా. ఈతపడిన ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయాల్లో స్థిరపరచండి. ప్రతి బిడ్డ హృదయాల్లో ప్రభా ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి, చిగురింప చేయండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు వారం అంతా ధ్యానించులాగా నాకు కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఉన్నప్పుడు 9 నెలలు పూర్తిగా అవ్వకొచ్చినప్పుడు డాక్టర్స్ అడిగి పోయి హాస్పిటల్ పోయి స్కానింగ్ రక్త పరీక్షలన్నీ చేయించుకుంటే బాబు చాలా బలహీనంగా ఉన్నాడు. నీకు తల్లి కావాలన్నా బాబు కావాలన్నా, ఆమెకు బ్లడ్ సక్రమంగా లేదు, ఆమెకు ఉమ్మ నిర్వహణ సక్రమంగా అన్ని ప్రాబ్లాలన్నీ సుమారు ఉన్నాయి. ఆమెకు 3వ సిజరీన్ కదా, చాలా అతుకులు ఉంటాయి, కుట్లు వేయడానికి కూడా చాలా కష్టం అని పెద్ద హాస్పిటల్ రిమ్స్కి వెళ్ళమన్నారు నన్ను. ఆ హాస్పిటల్లోకి పోయి చూపించుకుంటే రిమ్స్కి వెళ్ళండి, ఇప్పుడే మీరు అడ్మిట్ కావాలి, లేకపోతే ప్రమాదం, ఇద్దరికి ప్రమాదమేనని చెప్పగా నేనుండి అమ్మ కాడికి వచ్చి అమ్మ ఇంటికి వెళ్ళి అమ్మ అందరితో మాట్లాడుకొని అప్పుడు పోదాంలేనని చెప్పి ఇంటికి తోలుకొచ్చిన. నైట్కి అన్నకు ఫోన్ చేసి ఇలా అంటున్నారన్న సిజరీన్ 3వ సిజరీన్ చాలా కష్టం అని అంటున్నారు డాక్టర్స్ వాళ్ళు. అంటే ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వు ఉన్న దిక్కునే నీకు ఆపరేషన్ జరుగుతుందిలే, నువ్వు లక్షలంగా గడన పడతావు, నీతో పాటు నీ బిడ్డను ఎత్తుకొని నువ్వు నీ మందిరానికి వ్యత్యాస్త కోనే ప్రార్థన మందిరానికి వచ్చావు, ఆ బిడ్డకు నేనే పేరు పెడతాను, నువ్వు గడన పడినాను అని నీలో నువ్వు గట్టిగా ప్రార్థన చేసుకోమా, అనుకో నేను గడన, నా దేవుడు నా తండ్రి నన్ను గడన వేసినాడు అని నీ మనసులో నువ్వు అనుకొని ధైర్యంగా ముందుకు అడుగేయి, నువ్వు ఖచ్చితంగా బిడ్డను బాబుని ఎత్తుకొని వస్తావు అని అన్నాడు. ఆ రోజు నైట్ మా ప్రార్థన చేసి అన్న నీళ్ళు వాటర్ బాటిల్తో నీళ్ళు తీసుకోమంటే నీళ్ళు తీసుకుంటే ప్రార్థన చేసి అలా కడుక్కుని అంత మొత్తంగా క్లీన్గా కడిగేసుకోమన్నాడు. ఆ కడుపుని అలా క్లీన్గా కడిగేస్తుంటే లోపల గర్భంలో నా బిడ్డ ఎంత బాగా తిరుగుతున్నాడంటే అంత బాగా తిరుగుతున్నాడు. ఆ వాటర్ నా పట్ట మీద పడుచుండగా లోపల బిడ్డ కూడా బాగా కదిలికలు కూడా బాగా కదిలాయి. మరుసటి రోజు తెల్లారితేనే వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే బిడ్డ బాగుంది అని చెప్పినాను. ఆపరేషన్ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు.
అన్ని బాగానే చేస్తాము, కుట్లు కూడా గబాన మానతాయిలేమ్మని చెప్పినారు డాక్టర్స్. అప్పుడు తెల్లారితే సిజరీన్కి అని పొద్దున్నే పోయేటప్పుడు కూడా మళ్ళీ అన్నకు ఫోన్ చేసి పోతున్నాను, కాస్త భయంగా ఉంది అంటే అన్న ధైర్యం ఇచ్చినాడు. నాకు అంతగా సపోర్ట్ ఎవ్వరే కానీ చేయలేదు. ఆఖరి నా భర్త కూడా అంతగా సపోర్ట్ చేయలేదు. అన్న సపోర్ట్ చేసినాడు. అన్న నాకు ధైర్యం ఇచ్చింటేనే అమ్మా నువ్వు ఆపరేషన్ తీరక్కర్లేకు వెళ్ళు, నీతో పాటు 3 వ్యక్తులు వచ్చారు అని చెప్పినాడు అన్న. ఆ 3 వ్యక్తులు ఎవరో కాదండి, ఒకరు నజరుడైన యేసుక్రీస్తు దూతలు. వాళ్ళు 3 అండి నా పక్కన నిలబడడం నేను చూశాను. నాకు సిజరీన్ చేసిన డాక్టర్స్ కూడా ఆయన ప్రార్థన తలుచుకొని నాకు ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. ఆపరేషన్ కూడా చేసినాను. అప్పుడు ఇంటికి చెట్టుపైకి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే అన్న అట్లనే బాబుని ఎత్తుకొని వస్తావు, మగబిడ్డ పుట్టాడు అన్నట్టే ఆపరేషన్ చేసిన ఇంటితోనే బాబే పుట్టినాడు బాబునని డాక్టర్స్ కూడా చెప్పినారు. బెడ్ పైకి వచ్చి అన్నకు ఫోన్ చేసిన, అన్న నాకు ఆపరేషన్ జరిగింది అన్న, బాబాయ్ పుట్టినాడు అంటే అన్న నవ్వి ధైర్యంగా ఉండమ్మా, ఎందుకమ్మా అంత నిర్లక్ష్యంగా భయపడ్డావు, నేను చెప్పాను కదా బాబు పుడతాడులమ్మా, నువ్వు ఎత్తుకొని వచ్చావు నిరీక్షణ బిడ్డను, నీ పేరే నేనే పెడతాను నిరీక్షణ అని చెప్పాను కదా అని అన్న ధైర్యంగా నాకు ప్రార్థన చేస్తుంటేనే ఈరోజు నేను ఈ మందిరానికి వచ్చినాను, రాగలను. లేకపోతే ఏమవునో తెలియదండి. నా పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యం. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఫినెహాస్ అనే పేరు నామకరణం చేస్తున్న యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఫినెహాస్ అనే పేరు నామకరణం చేస్తున్నా. యేసు నామంలో నువ్వు దీవించబడి ఆశీర్వదించబడి ఆత్మకు అనే అపవాది గుండెల్లో ఫినెహాస్ వలె గడ్డపార దించుదువు కాక. చాలా బలహీనత ఉన్నా సాయంత్రం మేము పని వేయించినాం. నేను అనుకున్న దేవుడా నాకన్నా మాట్లాడేవా శుక్రవారం ప్రార్థన చాలా ఎందుకు రాలేదు. ఇది ఒక్కసారి క్షమించి అన్న ద్వారా మాటగాను మాట్లాడవా దర్శించవా మాకు అని అనుకొని ప్రార్థనకు వచ్చినాం. శుక్రవారము వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నా. అన్న వాక్యం చెప్తూ ఉన్నాడు. అన్న బలిపీఠం మించి చాలా మందికి చెప్పారు, మీరు దర్శనాలు చూస్తారు, యజ్ఞం చూస్తారని. నేను అనుకున్న ప్రభువా నాకు కానీ నేత్రములు తెచ్చవా, ఈ పాట నేను ఒక్కసారి క్షమించవా అని అనుకున్నా. అన్న వాక్యం చెప్తున్నాగానే ఈ మందిరం అంతా వెలుగు అగ్నితో రగిలిపోతుంది, ఒక హస్తం తాకుకుంటూ వస్తుంది. అలాగే పోయిన నెల దాదాపు దేవుని సన్నిధానానికి దేవుని పరిచయకు దేవుని దైవజన్ని ఎంతో గాయపరిచాను. దేవుడు సొలొమోను ఎలా పిలుస్తున్నట్లు నాకు అనిపిస్తుండేది. కానీ నేను పట్టించుకోకుండా దేవుని పరిచర్యను దైవజన్ని బాధ పెట్టిపోయాను. నేను 2 వారాలు బాగానే ఉన్నాను. 3వ వారం నాకు గుండెల్లో నొప్పి వచ్చేసింది. చాలా బాధపడుకుంటూ చాలా ఏడ్చుకుంటూ వచ్చావా. ఎలాగైతే ఆమె వాళ్ళ కొడుకు కోసం ప్రార్థన చేసిన అలాగే నేను కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటుండగా చెప్పే ధైర్యం కూడా నాకు లేదు. దైవజనునికి అంత బాధతో నేను భరించుకున్నాను. ఒక సపోర్ట్ నాకు ఉంటుంది, నా భర్త సపోర్ట్ నేను తీసుకుంటూ ఉన్నాను. దేవుని సన్నిధానానికి దూరం అయితే దేవుడిని దైవజనుని ఎంతో గాయపరిచాను. అందుకు ప్రతిఫలంగా నేను దేవుని బ్రతలు కలగూశాను. ఎందుకంటే చాలా గుండెల నొప్పి, మరణ పడకలలో పడుకొని లేచి వచ్చాను. 3 వారాలు మంచం మీద పడుకోనున్నాము. నా భర్త సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. లేపడానికి కానీ పండబెట్టడానికి కానీ నా భర్త నా పక్కనే ఉంటున్నాడు. ఆయన కూడా నా తప్పు నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి ముందుకు కొనసాగి పరిచయలో నేను మరలా పాల్గొని ముందుకు సాగుతుండగా పోయిన ఆదివారం అందుకు ధైర్యం చేసి చెప్పేటందుకు నాకు సహాయం చేయడానికి ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులకు చెప్తుండగా దైవజనులకు అర్థిస్తుండగా బయటకైతే నాకు కన్నీళ్ళు రాలేదు, కానీ లోపల ఎంతగానో నేర్చుకుంటున్నాను. ప్రభువా నన్ను ఒకసారి క్షమించయ్యా, ఇంకెప్పుడు నీ పరిచయను నీ దాసుని గాయపరచండి. ఇదే నా జీవితంలో చివరి క్షణం కావాలి, ఇంకెప్పుడు నేను గాయపరచనయ్యని నేను
మరలా తిరిగి బైక్ మీద వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తుండగా గేట్ దాటి వెళ్తుండగానే నాకు సంపూర్ణ స్వస్థతను దేవుడు ఇచ్చాడు. గుండెల్లో నొప్పి ఎక్కడో నాకు నొప్పి లేదు. ఈ సాక్ష్యం దేవుని పైన కలుగుతుంది. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, కష్టకాలములోనే నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, కష్టకాలములోనే నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, ప్రియులే నన్ను విడచిపోగా, నీ ప్రేమ నన్ను విడువదు. నిన్ను నేను మరచిన నన్ను మరచిపోవు, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రాణ ప్రియులే నన్ను మరచిపోగా, నీ ప్రేమ నన్ను విడువదు. నిన్ను నేను మరచిన నన్ను మరచిపోవు, ఎంత మంచి దేవుడవేసయ్యా. సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు, నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా,
ఒంటరిగా ఉన్నా నా పక్షమున ఉన్నావు. శత్రువుల నుంచి నన్ను సంరక్షించి విజయమునే నాకిచ్చావు. అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నా నా పక్షమున ఉన్నావు. శత్రువుల నుంచి నన్ను సంరక్షించి విజయమునే నాకిచ్చావు. సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు. నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, కష్టకాలములోనే నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలలోనే నిలచినా, కష్టకాలములోనే నడచినా, అవహేళనలు నన్ను తరిమినా, సిగ్గుపడనీయవు, ఓడిపోనీయవు, పడిపోనీయవు, ఆగిపోనీయవు. నాకు నీవున్నావు, నన్ను విడువనన్నావు. నీతో నడిపిస్తావు, నన్ను గెలిపిస్తావు. Yeah.